నీ పిల్లలు నీ నుంచి ఏదైనా ఒక మాదిరి నేర్చుకుంటున్నారా? తల్లిదండ్రులారా, నువ్వు మోకాళ్ళు వేయడం నీ పిల్లలు ఎప్పుడైనా చూసారా? మీ పిల్లల్ని పక్కకు తీసుకెళ్ళి ఒక మైక్ ఇచ్చి, అమ్మ మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా మోకాళ్ళు వేసారో చెప్పు అంటే, మోకాళ్ళు వేయడం చూడలేదు కానీ దెబ్బలాడుకోవడం మాత్రం బాగా చూసామండి అంటారేమో. తిట్టుకోవడం చూసామండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం చూసాం కానీ మోకాళ్ళు పడుతున్నప్పుడు చూడలేదంటారా? నీ పిల్లలకు నువ్వు ఏ ఆస్తి ఇవ్వనట్టే. నువ్వు అనుకున్నావు రోజు ఉద్యోగం సంపాదించి బ్యాంకులో బ్యాలెన్స్ కూడబెట్టేస్తున్నా పిల్లలకు ఆస్తి ఇస్తున్నాను, దట్స్ ఓకే. కానీ అంతకన్నా గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? భక్తి జీవితమే ఆస్తిగా ఇవ్వు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పినవాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నేర్పించడంలో కొన్ని సందర్భాల్లో మాదిరి కూడా ఉంచాలి. నేను ఆ సందర్భాల్లో నా బైబిల్ చదివేటప్పుడు మా పిల్లల ముగ్గురిని కూడా నా బైబిల్ని పట్టుకుని వాళ్ళ బైబిల్ని పట్టుకుని రమ్మంట. నాకు తెలియనట్టుగా కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాను వాళ్ళని. వాళ్ళు కొన్నిసార్లు డాడీ ఇది కూడా నీకు తెలియదు అన్నట్టుగా నవ్వుతారు, కానీ బట్ దట్స్ ఓకే. దే హ్యావ్ టు లెర్న్ బైబిల్. ప్రార్థన చేసేటప్పుడు అందరం కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం. బ్లెస్సీ గారు, నేను, మా ముగ్గురు పిల్లలు. వారికి చిన్నప్పటి నుంచి మోకాళ్ళ ప్రార్థన నేర్పించాలా. యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా ప్రార్థన చేశారు. ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలోకి వస్తున్నప్పుడు దేవుని శక్తిని పొందుకోవాలంటే ప్రే మోర్ చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది?